ప్రభు రక్షకుడైన యేసునామంలో శుభాశీస్సులు పలుకుతున్నాను. నాకన్నా ముందు మాట్లాడినటువంటి सूफी गुरुल वारी की अस्सलाम वालेकुम, बहुत बहुत शुक्रिया। आपने बहुत अच्छे बात सुनाया और हमने बहुत खुश हुए आपके बात सुनते हुए। कुछ ही दिन पहले हम उलेमा बोर्ड के लिए पुकटपल्ली हाउसिंग बोर्ड कॉलोनी में एक इंटर रिलीजियस समिट लगाए थे। तो मैं हैदराबाद हूँ, यहाँ का पैदाइश निज़ाम का। तो बहुत खुश आपके बात सुन के, बहुत शुक्रिया साहब। ఈ సందర్భంలో మరి మతం పేరిట మానవత్వాన్ని మరిచి మనుషులు ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటున్నటువంటి ఈ దుష్ట ప్రపంచంలో ఇదొక చిన్న స్వర్గంలా కనపడుతుంది నాకు. రావూరి గారు స్వచ్ఛమైన మనసున్నటువంటి సజ్జనులు, సహృదయులు, ఈ అద్భుతమైన సభకు నన్ను ఆహ్వానించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. హిందూ, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ ఇంకా అనేక ధర్మాలకు చెందినటువంటి సజ్జనులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడే విచ్చేసినటువంటి గురూజీకి నమస్కారాలు. వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. చాలా సంతోషం. ప్రియ మిత్రులారా, మనందరి సృష్టికర్త ఒకడే. ఒక క్రైస్తవ సృష్టికర్త, ఒక ముస్లిం సృష్టికర్త, ఒక హిందూ సృష్టికర్త ఉండడం అసంభవం. ఏ సృష్టికర్త అయితే క్రైస్తవులను సృష్టించాడో ఆయనే ముస్లింలను, హిందువులను, బౌద్ధులను, నాస్తికులను కూడా సృష్టించాడు. అలాగే ఏ సృష్టికర్త అయితే హిందువులను సృష్టించాడో ఆయనే క్రైస్తవులను, ముస్లింలను కూడా సృష్టించాడు. యూ కెనాట్ హ్యావ్ ఎ ముస్లిం క్రియేటర్, ఎ క్రిస్టియన్ క్రియేటర్ అండ్ ఎ హిందూ క్రియేటర్. క్రియేటర్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ వన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ క్రియేటర్స్. అందుచేత నన్ను సృష్టించిన వాడే మిమ్మల్ని కూడా సృష్టించాడు కనుక నేను మిమ్మల్ని గాయపరిచినా ఆ దేవుడే గాయపడతాడు, మీరు నన్ను గాయపరిచినా ఆయనే గాయపడతాడు. ఆ భగవంతుడు ప్రేమ స్వరూపుడని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. ప్రేమ స్వరూపుడైన భగవంతుడు నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదని ఇంకొకరిని ద్వేషించి, కొట్టి, హింసించి చంపడం అది స్వయం వైరుధ్యం. ప్రేమామయుడి పేరిట మనం ద్వేషించుకోవడం ఏంటి? అత్యవసరంగా ఈ ప్రపంచానికి ఇప్పుడు కావలసింది శాంతి, పరమత సహనం. ఎదుటి వ్యక్తి మనసులోని మత విశ్వాసం ఏదైనా కానీ నాకు సంబంధం లేదు, అతడు నాకు ఒక అన్నయ్య, నాకు అక్కయ్య, చెల్లి, అన్న, తమ్ముడుతో సమానం. మానవులందరూ సోదరులే. వాళ్ళ మనసులోని మత విశ్వాసాలు విద్వేషానికి కారణం కాకూడదు అనే ఒక మహత్తర సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మణిపూర్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయి. అలా చేయమని ఏ దేవుడు చెప్పాడు? ఏ దేవుడు చెప్పలేదే. స్త్రీని అలాగా అవమానించి, ఊరేగించి అత్యాచారం చేయమని. దైవభక్తి ఎక్కువైపోయి మతం ఎక్కువై మతం ఉన్మాద కింద మారిపోయింది. కనుక దయచేసి మణిపూర్లో స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఏ దేవుడైనా, ఏ మతంలో ఏ ప్రవక్త అయినా, ఏ దేవుడైనా దుఃఖపడే వాళ్ళే తప్ప ఆనందించే వాళ్ళు ఎవరు లేరు. కనుక ప్రియ మిత్రులారా, మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అంటే దానికి మొట్టమొదట మన ఆరిజిన్ అనేది ఒకటి అని మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ కామన్ ఆరిజిన్. ఈవేళ జెనెటిక్ సైన్స్ బాగా డెవలప్ అయింది. జెనెటిక్ సైంటిస్ట్ తెలుసుకున్నది ఏంటంటే మానవ జాతిలోని సకల జాతులు 5 ఖండాల్లోని ర్యాండమ్ డిఎన్ఏ సేకరించి తెలుసుకున్నారు ఏంటంటే మానవులకందరికీ మొట్టమొదటి జన్మనిచ్చిన కపుల్, భార్యాభర్తలు ఒక్కరే ఉన్నారు.
ఆ ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ, వాళ్ళలో నుండి అన్ని జాతులు వచ్చారు. భారతీయులు, రష్యన్లు, జర్మన్స్, అమెరికన్స్, ఆల్ యూరోపియన్ కంట్రీస్, ఆంగ్లో సాక్సన్ పీపుల్, మంగోలియన్, అన్ని తెగలు ఆ ఒక జంటలో నుంచో వచ్చారు అని ఖురాన్ షరీఫ్ కూడా అదే చెబుతుంది. బైబిల్ కూడా అదే చెబుతుంది. భవిష్య పురాణం కూడా అదే చెబుతుంది. భవిష్య పురాణంలో వాళ్ళ పేర్లు ఆదామో నామ పురుష హవ్యవతి. ఖురాన్ షరీఫ్లో వాళ్ళ పేరు ఆదం అలైహిస్సలాం और హవ్వా. బైబిల్లో వాళ్ళ పేరు ఆదాం హవ్వా. ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుంచి అందరం వచ్చాము. కనుక మతాలు తర్వాత వచ్చినాయి, ఈ కులాలు తర్వాత సామాజికంగా ఏర్పడ్డాయి. మతము శాశ్వతం కాదు, కులము ముఖ్యము కాదు, మానవత్వమే ముఖ్యం అనే మహత్తర సందేశాన్ని తీసుకెళ్ళాలంటే మనము విజ్ఞాన శాస్త్రానికి పెద్ద పీట వేయాల్సిందే. విజ్ఞాన శాస్త్రాన్ని మనం బాగా అధ్యయనం చేసినప్పుడు మూఢనమ్మకాలు తొలగిపోయి శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ముందు ద్వేషాన్ని సంహరించాలి, మనుషులను కాదు, మనిషిలోని ద్వేషాన్ని సంహరించాలి. అది విజ్ఞానంతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ సైంటిఫిక్ టెంపుల్ యొక్క కాన్సెప్ట్ ఏమిటో నాకు తెలియదు, కానీ మరి అల్టిమేట్గా రావురి గారు ఇది సాధిస్తారని నేను నమ్ముతున్నాను. వారు తప్పకుండా సాధించగలుగుతారు. ఎందుకంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మానవులందరూ ఏకం కావాలి. అందరిలో జ్ఞాన సంపద నింపాలి. జ్ఞానాన్ని ఒక దేవుడుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అందరి హృదయంలో ఉన్న దేవుడు జ్ఞానమే అయితే మానవ జాతి ఏక కుటుంబం అయిపోతుంది. ఇలా తప్పక జరగాలని సకల భారతీయ క్రైస్తవ సమాజం పక్షాన నేను కాంక్షిస్తూ, వారికి ఘన విజయాన్ని కాంక్షిస్తూ ఆశీస్సులు పలుకుతూ ముగించుకుంటున్నాను. తమరు అనుమతిస్తే చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ సుదూర మారుమూల ప్రాంతంలో ప్రారంభించబడుతూ ఇవాళ శంకుస్థాపన జరిపించబడుతున్న ఈ సైంటిఫిక్ టెంపుల్, వైజ్ఞానిక దేవాలయాన్ని మీరు ఆశీర్వదించండి. సకల బ్రహ్మాండానికి మీరే శంకుస్థాపన చేశారు. సర్వ విశ్వానికి మీరు నిర్మాణకుడు, నిర్వాహకుడై ఉన్నారు. నీకు వందనాలు స్వామి. సర్వాంతర్యామివి, సర్వేశ్వరుడవు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వజ్ఞానివి, అందరికీ తండ్రివి నాయన, నీకు వందనాలు. మా దేశాన్ని ఆశీర్వదించండి, మా భూగోళాన్ని, మా భూ ప్రపంచాన్ని ఆశీర్వదించండి. మత విద్వేషాలను మీ శిలువ రక్తము చేత హరించి వేసేయండి. అందరి మనస్సులలో ప్రేమను నింపండి, సహోదరత్వాన్ని నింపండి. మతం పేరిట ద్వేషించుకోవడం, దూషించుకోవడం, ఒకరినొకరు అసహించుకోవడం మానవ జాతి వేల ముక్కలు చెక్కలుగా చీలిపోయింది స్వామి. శిలువలో మీరు మా అందరి మీద చూపిన ప్రేమ అందరి గుండెల్లో నింపి మా మానవ జాతిని, ప్రత్యేకించి మా భారతీయ సమాజాన్ని ఏక కుటుంబంగా మలచమని యేసు పరిశుద్ధ నామంలో ఈ వైజ్ఞానిక దేవాలయం యొక్క దర్శనం, ఈ విజన్ ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా ఇది నిర్మాణము చేయబడి, ప్రతిష్ఠించబడి, ప్రారంభించబడి కోట్ల మంది ప్రజలకు ఇది జ్ఞానజ్యోతులు వెదజల్లుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తథాస్తు. హలో, ఇప్పుడు ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన విఎస్ రావురి గారిని స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. Respected Banti Panyasi Thirur, he is from Nagpur, member of All India Bhikkhu Sangha, who is the biggest Buddhist organization Indian worker around the world. We are thankful for you, sir. Secretary of Nahmud Buddhist International Society, and he also social worker, 2 times awarded by Human Rights Commission. Now work for international peace and harmony and international peace activist also. So he is attended for our greatest moment today, and he will speak some words about us.
तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्य करुणाशीतलहृदयं पञ्चापज्योतिविहतमोहतमं सनरामरलोकगरुं वन्दे सुगतगतिविमुक्तमं. When I'm singing this gatha, its gatha is in Pali language. You know there is two types of the language. One is the Sanskrit and second one is the Pali. So the Pali language is the language whom's given all the preachings by the Lord Buddha in Pali language. So might be you heard this gatha is the first time, so might be you couldn't understand what is the meaning of this gatha. So I'll explain you. The gatha meaning is Karuna Sital Hridayam. मतलब जिनका हृदय करुणा से शीतल है, ठंडा है. पन्या पज्योत विहत मोहतमं, मतलब जिन्होंने अपनी प्रज्ञा से इस समस्त संसार के मोह और तम का नाश किया है, जो विमुक्त है, जो सुगत है, जो देवता और मानवों के गुरु है, ऐसे जगत वंदनीय शास्त्र भगवान बुद्ध को मेरा नमन है. On the dais, all distinguished, all the religious teachers, our most respected Maulana Sahab, Assalamu alaikum. Most respected our father, I think praise the Lord, and our most respected another Guruji, Namo Buddhaya, Namaskar, Pranam. All the people who's gathered here for this most noble and the historic work, and for this most historic and this noble work, whom is created by his own strength, his own thoughts, his own all the strength and all the by his vision. Most distinguished, respected our Rauri ji and all the people whom is gathered here. We all are together. Why we are together? Because we are creating here some history. The Science Temple, this is the one of the, I think the vision of Mr. Rauri's Science Temple is concept. This is the first concept of the world. This is the first concept in the world कि Science Temple भी बनना चाहिए. And why we need science? Because our most venerable Maulana Sahab told about the COVID. You know, COVID was happening and created by the humans. COVID was not a natural, because this world is work on the MMP. MMP means it's a money control, second one is a mind control, and third one is a population control. It's called a MMP. तो MMP का मतलब ये होता है कि पहला तो होता है कि इंसानों का माइंड कंट्रोल करना. तो माइंड कंट्रोल के काफी सारे तरीके होते हैं. सेकंड होता है मनी कंट्रोल, कि कुछ ही लोगों के हाथ में पैसा होना चाहिए, बाकी के लोग जो है वो गरीब और गुलाम होने चाहिए. और तीसरा होता है पॉपुलेशन कंट्रोल, कि कुछ ही लोगों की पॉपुलेशन बढ़नी चाहिए और कुछ ही लोगों की जो पॉपुलेशन है वो कंट्रोल में आनी चाहिए. सो साइंस का मतलब क्या है? व्हाट इज द मीनिंग ऑफ साइंस and what is the meaning of temples? I travel many countries around the European, Asian, but I saw कि भारत में जो साइंस है टेम्पल्स के माध्यम से वो पिछले 5000 सालों से सिर्फ इंडिया में ही पाया जाता है.
क्योंकि भारत में ऐसे ऐसे साइंटिफिक टेम्पल्स बनाए हैं जो आज के दौर में कोई इंजीनियर्स भी उन टेम्पल्स को बनाने की कोशिश करे तो वैसा नहीं बना सकता है, वैसा काम करने की कोशिश करे तो नहीं कर सकता है। Why? Because of the science. ये सिर्फ साइंस के कारण। और साइंस का मतलब ये होता है कि अपनी प्योरिटी को और अपनी चीजों को प्रेजेंट करना विद प्रूफ के साथ में हमें उन चीजों को प्रेजेंट करना होता है। सो व्हाट इज द मीनिंग ऑफ साइंस एंड व्हाट इज द मीनिंग ऑफ रिलीजन? रिलीजन भी क्यों जरूरी है और साइंस भी क्यों जरूरी है? अगर यहाँ पे कोई साइकोलॉजिस्ट होगा तो उन्हें एक बात ये पता है कि इंसान की उम्र में अगर हमें 100 साल का जीवन मिलता है, 80 साल का जीवन मिलता है, 70 साल का जीवन मिलता है, तो एक फेज ऐसा आता है जब हमें स्पिरिचुअलिटी की तरफ जाना ही पड़ता है, जब हमें ध्यान की तरफ जाना पड़ता है, हमें अल्लाह की तरफ जाना पड़ता है, हमें ईश्वर की तरफ जाना पड़ता है, हमें गॉड की तरफ जाना पड़ता है। कुछ लोग बुढ़ापे में जाते हैं, कुछ लोग बचपन से जाते हैं, कुछ लोग युवावस्था में जाते हैं, लेकिन विदाउट गॉड, विदाउट अल्लाह, विदाउट भगवान, विदाउट ईश्वर, विदाउट क्रिएचर, you cannot think or compare your life with the happiness and the harmony. Why I am telling this? This is not my topic, but I have to tell you something. Because Mr. Rauri ji, he invite me, he give me a flight ticket, he is giving me hospitality and everything. So it is my personal duty to give you something from my side. So the thing is, मनुष्य का जीवन क्या है? अभी जैसे मौलाना साहब ने भी प्रीच किया, फादर साहब ने प्रीच किया, ये जो हवा चल रही है, यू नो दिस एयर, ये हवा ऐसे बोलेगी क्या कि ये मुसलमान है तो मैं इसको कम ऑक्सीजन दूंगी, या ये हिंदू है तो इसको ज्यादा ऑक्सीजन दूंगी, या ये क्रिश्चियन है तो इसको कम ऑक्सीजन दूंगी, या ये बौद्ध है तो इसको ज्यादा ऑक्सीजन दूंगी। हवा का काम है ऑक्सीजन को इक्वल लेवल पे बांटना, और इंसान का काम है उसको जोर जोर से सांसें लेके या तो ज्यादा लेना या कम लेना। क्या कभी ये जमीन जो है ये ऐसे कहेगी? हम कहते हैं ये मेरी जमीन है। अभी हम जिस जमीन पे बैठे हैं हजारों साल पहले किसी राजा की थी, राजा मर गया, जमीन वही है। उसके बाद में किसी और की थी, वो मर गया, जमीन वही है। अभी आपकी है, हम लोग भी मर जाएंगे, जमीन वही रहेगी। जबकि हमारा इस संसार में कुछ भी नहीं है। हमारा है सिर्फ ईगो, एरोगेंट, हैट्रेड, जीलस, जो भी हम गंदगी फैला रहे हैं वही हम यहाँ छोड़ के जाते हैं, जबकि जमीन हम लेके नहीं जा सकते हैं, या हम कुछ भी लेके नहीं जा सकते। इसीलिए मौलाना गाली साहब का एक शेर है, फरिश्ते से बेहतर है इंसान बनना, फरिश्ते से बेहतर है इंसान बनना, मगर उसमें पड़ती है मेहनत ज्यादा। क्योंकि फरिश्ता तो कोई भी बन सकता है, शायद मैं भी फरिश्ता बनूं, फादर साहब भी बने, मौलाना साहब भी बने, हमारे जैसे जो भी रिलीजियस लीडर है, हम तो फरिश्ते बन जाएंगे, लेकिन एक अच्छे इंसान नहीं बन पाएंगे। इसीलिए फर्स्ट यू हैव टू क्रिएट आवरसेल्फ एज अ गुड ह्यूमन बीइंग। अगर हम एक अच्छे इंसान बनते हैं तो अल्लाह ऑटोमेटिकली खुश हो जाते हैं, भगवान ऑटोमेटिकली खुश हो जाते हैं, बुद्ध ऑटोमेटिकली खुश हो जाते हैं। और अगर हम एक सिर्फ लिबास पहन के, एक चोला पहन के, इन चीजों को लेकर के अगर हम हैट्रेड फैला रहे हैं, तो हम शायद एक अच्छे इंसान भी नहीं है, हम एक अच्छे बौद्ध भी नहीं है, एक अच्छे मुसलमान भी नहीं है, एक अच्छे फादर भी नहीं है, क्रिश्चियन नहीं है, ना हिंदू है, ना जैन है। तो धर्म एक ही होता है। धर्म का मतलब होता है धारण करेंति तं धर्मं, नतं धारण करेंति नतं धर्मं, एवं सति एवं होति, एवं असति एवं न होति, अतं सतति असंग होति, अतं न सति अतं न होति। ये संस्कृत में कहा गया है कि जो धारण करता है वही धम्म है, जो धारण नहीं करता है वह धम्म नहीं है। सो साइंस और रिलीजन ये अगर एक हो जाते हैं तो इस संसार में मनुष्य के दुखों को खत्म करने की एक बहुत बड़ी क्रांति आ सकती है। और सबसे बड़े जो वैज्ञानिक थे अल्बर्ट आइंस्टाइन,
उन्होंने भी अपने जीवन में एक बहुत बड़ी खोज की थी। एक सिंपल बात बताता हूँ कि साइंस, देयर इज अ टू टाइप्स ऑफ द एनर्जी, वन इज अ कंस्ट्रक्टिव and second one is a destructive. Once you are going on or in the constructive energy, you should create many things, and if you are going in the destructive energy, you should destroy anything or everything. So अल्बर्ट आइंस्टाइन ने जब हाइड्रोजन बम की खोज की, आप सबको शायद पता ही होगा, उन्होंने किया था। तो जब अमेरिका ने जापान के ऊपर में 1945 में 2 हाइड्रोजन बम डाले, हिरोशिमा और नागासाकी के ऊपर में, सो अल्बर्ट आइंस्टाइन, ही वाज अ ग्रेट साइंटिस्ट, ही वाज अ ग्रेट मैन, ही वाजंट डिप्रेस्ड। यू नो दिस थिंग, ही वाजंट डिप्रेस्ड, वो टोटली डिप्रेशन में चले गए थे। देन ही लर्न अबाउट द बुद्धिज्म, देन ही स्टडीड अबाउट द बुद्धिस्ट फिलोसॉफी, साइकोलॉजी, everything, and then he said, if the modern world, he have a quote, you can see, if the modern world, if the scientific world, if the rational world in future they needs any philosophy or the religion, it should be a Buddhism. Because why? Because बुद्धा ने इंसान के दुख को जाना कि संसार में सभी मनुष्य दुखी है। अभी हमने मणिपुर का एग्जाम्पल फादर साहब ने बोला, मणिपुर में वो सारी चीजें क्यों हुई? लालसा के कारण। आज संसार में जितने भी लोग हैं, आज हमारे पास में सब कुछ है, वी हैव एवरीथिंग, वी हैव अ सीमेंट रोड, वी हैव अ बिग कार्स, लग्जरियस कार्स, वी हैव अ बिग बंगलोज, वी हैव अ गुड फूड फॉर ईटिंग, वी हैव अ गुड मेडिकल फैसिलिटीज, एवरीथिंग। But you should think about yourself. Just think, are you happy in your life? Are you happy? Who is happy? Please raise your hand. I am the happy person. इस संसार में कौन शांत है? फादर साहब शांत है, क्योंकि उनको पता है जीवन जीने की कला क्या है। What is the art of the life? What is the art of the living? So the spirituality is very, very important in humanity, because we all are the materialistic people. If you are going on the materialistic way, definitely you will destroy yourself one day. Not it, because now you are a young, you have a strength, you have a good face, your legs, your hands, your head, your nose, everything is working. But once you are going in the old age, and that time your all energy is erased and destroyed from your some mistakes, that time you think this life is not good. So the spirituality and the science giving you a way of life, and this is one of the best place, best things whom created by Mr. Rauri ji. I am very, very much thankful to Mr. Rauri ji because he invited me. There is my one friend from Nagpur. I don't know personally Rauri ji. I met him yesterday first time. But my friend told me Rauri ji is the greatest person when his father, he has working in I think which place? Brahmapuri, Chandrapur. So that time Rauri ji was social working there. And every day he met my that monk friend, and he is doing meditation, and he is doing so good work, not only for one community, for all the people whom gathered surrounding him. So he said, you needs to go. I said, okay, if you tell, definitely I am going. And I am very fortunate, and I am very happy to came here. And thank you so much for inviting me. And I am evidence of this historic work. I am the person, might be in sometimes after future, people tell this is the historic place, and I am the evidence of this place, right? So I am very thankful to all of you, and the world need peace, the world need harmony. I think religion is very important, but without peace and harmony, religious
or religion people or religion is nothing. So I am always giving one quote कि मरने के बाद जिंदगी है या नहीं, इससे मुझे कोई लेना देना नहीं। क्या मेरे जीते जी मुझ में जिंदगी है, ये बहुत जरूरी है। मतलब मरने के बाद मैं स्वर्ग जाऊंगा या मैं नर्क जाऊंगा, उससे मुझे कुछ लेना देना नहीं है। क्या जीते जी मैं स्वर्ग में हूँ या जीते जी मैं नर्क में हूँ, ये चीजें बहुत जरूरी है। क्योंकि मरने के बाद तो अपने ही जला देते हैं, एक दिन में ही ले जाके फूंक देते हैं। जो राख होती है वो भी पानी में डाल देते हैं, कुछ भी नहीं रखते हैं, सिर्फ एक फोटो लटका देते हैं, हार टंगा देते हैं, मोमबत्ती अगरबत्ती जला देते हैं। उसके बाद में कोई आपको याद नहीं करता है साल भर। फिर जब आपका साल भर के बाद में जब वो डे आता है ना, तभी थोड़े से 2 आंसू टपकाते हैं और शांत हो जाते हैं। इसीलिए जीते जी जीना चाहिए। अभी ये जो जीवन मिला है, सांसें मिली है, तो इसका यूज करना चाहिए और ऐसे नोबल वर्क को करने का काम करना चाहिए कि 50 साल के जीवन में हमने 1000 साल अमर होना चाहिए, 100 साल के जीवन में हमने 1000 सालों को जीना चाहिए। वही काम राहुल जी, उनकी पूरी टीम, ये गांव वाले और हम सभी जो भी रिलीजियस पीपल है, हम जो भी रिलीजियस से जुड़े हुए जो लोग हैं, हम सभी इसके अभिभावक है, इसके अभिभूत है। और बस इतना ही मैं कहना चाहूँगा। एंड थैंक यू सो मच फॉर इन्वाइटिंग मी। आई एम वेरी हैप्पी एंड आई एम ऑलवेज थैंकफुल टू यू एंड योर विलेजर्स। थैंक यू सो मच। नमो बुद्धाय। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ స్పీచ్. ఇప్పుడు గౌరవనీయులైన శాతాధిక ప్రతిష్టాచార్య రావిరాల పరమేశ్వర శాస్త్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ వేడుక గురించి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. వందే విశ్వాధికం శాంతమనాధినిధనం శివం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురూన్ పరాపరానత్వా గురువం శక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరే సప్త గురూం క్రమాతు. సమస్తమైనటువంటి భక్తులకి అలాగే వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన నమస్కారం చేస్తున్నాం. అందరు కూడా రావుడు సార్ నాకు ఎప్పుడో 2017లో పరిచయము. ఆ పరిచయంతో ఒక మాటలో శాస్త్రి గారు ఏం చేస్తారని అడగడం చేత నేను ఆలయ నిర్మాణంలో పిహెచ్డి చేశానని చెప్పారనమాట సార్కి. అబ్బా అలానా శాస్త్రి గారు అన్నారు. ఆ పరిచయము, వారితో నా స్నేహం అలా జరిగింది. వారి కొన్ని సంకల్పం కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క నిర్మాణం చేయాలి. ఇలా ఒక ఆలయము అంటే అదేదో కమర్షియల్గా దర్శనాన్ని టికెట్ అని అలా అర్చన చేయాలంటే డబ్బులు ఇస్తేనే అర్చన చేయాలా, అక్కడ కూర్చుంటేనే రావాలి శాస్త్రి గారు మనకు. అలాంటి సైంటిఫిక్స్ అయినటువంటి దేవాలయ నిర్మాణం చేయాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఆలయ నిర్మాణం చేయాలి, అది అన్ని మతాలకు కూడా అనుకూలంగా ఉండాలి, అది ఒక్కరికి కాదు, అశాంతిగా ఎవరున్నా సరే ఆ స్థలానికి వచ్చి కూర్చుంటే శాంతి కలగాలి అని నా సంకల్పం చేశారు ఫస్ట్గా వారు. ఆ సంకల్పంతో చాలా రోజులు వారికి దీని గురించి కూడా వివరాలు అందించడం జరిగింది. సైంటిఫిక్స్ ఎలా చేయాలి, ఆలయం ఎలా నిర్మాణం చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. సంకల్పం ఒకటే ఉన్నది, కానీ అందరూ పిలిచారు. నేను చాలా సంతోషపడుతున్నా ఆ విషయంలో మాత్రం. మళ్ళీ ఇలా అందరిని పిలిచి అన్ని మతాలు వారు చెప్పారు, అశోక్ గారు చెప్పారు, మూలం ఒకరే, మూలము అందరు భూమి మీద నడవాల్సిందే. ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎవరైనా భూమి మీదే నడవాలి. మరి వేరే మతం పక్క నుంచి నడుస్తామా? ఆకాశం నడుతున్నాయిగా. రెండంటిగా ఎవరిమైనా మట్టిలో కలవాల్సిందే, అదే మట్టి. కానీ తత్వాలు ఏంటి,
భావోద్వేగాలు వేరు వేరు అంతే. మా దేవుడు మా దేవుడు మా దేవుడు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మేము కూడా చూస్తున్నాము చాలా దేవాలయాలు నిర్మాణం చేసిన తర్వాత మేము వెళ్ళడానికి మమ్మల్ని టికెట్ అడుగుతున్నారు వాళ్ళు ఆలయంలోకి వెళ్ళాలంటే. అందుకు అలా కాదు అని రావుల్ సార్ అన్నారు. ఒక సైంటిఫిక్స్ అయిన దేవాలయం అంటే వైబ్రేషన్ కలగాలి. శాస్త్రి గారు మనం ఒక దేవాలయం నిర్మాణం చేయాలనుకుంటున్నాం, దాన్ని మీ సహకారం అందించండి అన్నప్పుడు తప్పకుండా సార్ అని చెప్పాను. దాంట్లో భాగంగానే మా సంకల్పం ఎప్పటి నుంచో ఉన్నది. ఇంచుమించులో ఒక 5 సంవత్సరాలకి పరిచయం. శాస్త్రి గారు ఇలా ఉంది, మనకు స్థలం ఉంది, అక్కడ మీతోటే ప్రారంభించాలి, మీరే ప్రారంభించాలి అంటే తప్పకుండా అన్నాను. ఆగమ శాస్త్రాన్ని ఒక 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వేద పాఠశాలలో, 4 సంవత్సరాలు యూనివర్సిటీలో తిరుపతిలో ఈ ఆగమ శాస్త్రాన్ని చదువుకొని ఉన్నాను నేను. ఆలయ నిర్మాణం నుంచి విగ్రహ ప్రతిష్టాపనలు, యంత్రము, దానికి సంబంధించిన అన్ని కూడా సబ్జెక్టు చదువుకొని ఉన్నాను. కోర్సు చేశాను, దాంట్లో డాక్టరేట్ చేశాను నేను. అయితే నిజానికి కూడా బయట డాక్టర్ చాలా వాల్యూ ఉంటుంది, మరి మాకు అంత వాల్యూ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సరే వాల్యూ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, కానీ మేము చదువుకున్న సర్టిఫికేట్ డాక్టర్ శాస్త్రి గారు, పరమేశ్వర శాస్త్రి గారు శతాధిక ప్రతిష్టాచారిగా 100కు పైన చేసినట్టు, అధికం అంటే ఎక్కువ. ఇప్పటివరకు 600 దేవాలయాలు ప్రతిష్ఠ చేసి ఉన్నాను నేను. అన్ని పురాతన దేవాలయాలే. నిన్న ఇంచుమించులో కదిరి వెళ్ళాం, రాత్రి వస్తాను 1:30 అయింది ఆ దేవాలయం చూసుకొని వస్తానికి. అయినా సరే తెల్లవారుజామున ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా సరే మా రావురు సార్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని, ప్రార్థనా మందిరము, అలానే అందరికీ సంబంధమైనటువంటి సమానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మనసుపూర్తిగా వారికి శతమానం భవతి, మనసుపూర్తిగా శతమానం భవతి అని 100 సంవత్సరాలు 120 సంవత్సరాలకు వారు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతోటి మనసుపూర్తిగా నేను కోరుకుంటున్నాను. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి మళ్ళీ ప్రతిదానికి కూడా అందరి పెద్దలందరినీ పిలిపించి మన కార్యక్రమం చేయాలనే సంకల్పం. మరి ఎప్పుడు చేసినా రేపు శంకుస్థాపన చేస్తాం, అప్పుడు కూడా తమరందరి ప్రార్థన కావాలని కూడా కోరుకుంటున్నాం. నేను ఒక్కటే పూజ చేస్తున్నానని కాదు, మీ అందరి కూడా ఆశీస్సులు మాకు కూడా ఉండాలి. మా రావురు సార్ వేరు, నేను వేరు కాదు అనుకుంటలేను. సార్ నేను ఒకటే. వారి పట్టుదల ఏదైతుందో వారి వెనకాల నేను ఉంటున్నానని నా భావన. ఉంటాను సార్, నేను తప్పకుండా ఉన్నానని చెప్పాను. మీరందరూ సహకరిస్తారని, మీ ప్రార్థనతోటి కూడా మాకు కూడా బలాన్ని చేకూరుస్తారని మరీ ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ అయిన దేవలమ్మ నాగారానికి కాళెం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని మత పెద్దలకు ధన్యవాదాలు. ముఖ్యంగా రావు సార్కి మా గ్రామం తరపున ధన్యవాదాలు. ఏంటంటే ఈ దేవలమ్మ నాగారు ఏదో జన్మ పుణ్యం అన్నట్టుగా ఎక్కడ లేని టెంపుల్ మన ఈ దేవలమ్మ నాగారంలో వెలుస్తుందంటే ఈ ఊరు వారంతా ధన్యులు. ఇలాంటి దేవస్థానాన్ని మా రావురు గారు ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నో ఊళ్ళు తిరిగారు, ఎన్నో జిల్లాలు కూడా అన్ని పరీక్షించి వచ్చారు. కానీ వారికి మనసుకు ఎక్కడ నచ్చలేదు. ఈ దేవలమ్మ నాగారం వచ్చిన తర్వాత ఈ జాగం చూసినాక ఆయన మనసుకు తృప్తి జరిగింది. అందుకే మా గ్రామం తరపున రావురు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమై ప్రపంచ వ్యాప్తంగా దేవలమ్మ నాగారం పేరు ఉంటుందని, దానికి కారణులు రావురు గారని, ఈ దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందాలని
నా మనసారా కోరుకుంటూ ఈ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్దలు గురూజీలకి మత పెద్దలకు గురువులకు ఈ సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన కాలం శ్రీనివాస్ రెడ్డి గారు, విఎస్ రావరి గారు గౌరవనీయులైన వాళ్ళు వచ్చి ఒక్కొక్క గురువు గారికి వాళ్ళు గౌరవంగా సత్కారం చేస్తారండి. ఇప్పుడు ఈ వేడుకని మీరందరూ ఆహ్వానిస్తూ కోరుతున్నాం. దేవరమ్మ నాగారం ఎంపీటీసీ అయిన సురుకు రాజ్యమ్మ గారు, ఆమెకు కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి ఈ గుడి గురించి. ఉప సర్పంచ్ విజయ్ గారు ఒక్కసారి రాసు సార్, మాట్లాడండి సార్. ఉప సర్పంచ్ విజయ్ గారికి, వారి తోటి ఉన్న వార్డు మెంబర్లందరికీ మా తరపున ఈ గుడి కమిటీ మొత్తం తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ వేడుకకు వచ్చినందుకు. ఇక్కడ చేరేస్తారు, ఇక్కడ చేరేస్తారు. అందుకు సెంటర్ జరపండి, కొంచెం జరపండి. తొక్కుతాం బా, చార్జర్ తీసే అవసరం లేదుగా బా, తొక్కుతాం, చార్జర్ తీసాం, చార్జర్ తీసేది.
now I call respected Sufi Sant Maulana Mihans Quadri Chisti Sahib sir. We would like to address the dais. ఇప్పుడు గౌరవనీయులైన విఎస్ రావురి గారు, గ్రామ సర్పంచ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారిని అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటలకి మౌనవాణికి మ్యూజిక్ డైరెక్టర్ అయిన సాయి శ్రీకాంత్ గారిని ఆహ్వానిస్తున్నామండి. ముగ్గురు కలిసి ఈ మత పెద్దలకి గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొంచెం ఇటు సైడ్ తిరగండి సార్. సార్ ఒకసారి సార్ దగ్గర సార్ దగ్గర డాక్టర్ అద్దాంకి రంజిత్ గారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిష్టాచార్య అయిన రావిలార పరమేశ్వరరావు గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. Heartily welcome to Banti Panyasri Tirunapur. మన మౌనవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయిన సాయి శ్రీకాంత్ గారికి ఘన సత్కారం. గ్రామ సర్పంచ్ అయిన కాళ్యం శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన సత్కారం. గ్రామ ఎంపీటీసీ రాజమ్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. డిప్యూటీ ఉప సర్పంచ్ గారిని
డిప్యూటీ సర్పంచ్ దేవలమ్మ నాగారం. దేవలమ్మ నాగారం వార్డు సర్పంచ్ లింగస్వామి, వార్డు మెంబర్ లింగస్వామి. వార్డు మెంబర్ శంకర్ లింగస్వామి. దేవలమ్మ నాగారం వార్డు మెంబర్ శంకర్. నక్షభాయ్ చేతి చైర్ తీసేసి కొంచెం సార్ కొంచెం బ్యాక్ జరగండి అందరు సార్. సోఫా దగ్గర జరగండి. ఓకే రెడీ.